కార్తీక పౌర్ణమి సందర్భంగా హన్మకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీలోని శ్రీరామకృష్ణ సేవ సమితిలో శుక్రవారం కార్తీక పౌర్ణమి దీపోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా సేవ సమితి అధ్యక్షులు కటంగూరి సత్యనారాయణ రెడ్డి, ఎన్ఆర్ఐ బాసాని ఫౌండేషన్ ప్రతినిధి, సేవ సమితి దివ్యత్వ ధర్మకర్త బాసాని వినయ్ భూషణ్ కార్తీక దీపాలు వెలిగించి దీపోత్సవం ప్రారంభించారు. సేవ సమితిలో ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ, నారాయణ సేవ తదితర కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ వాల్యూ ల్యాబ్స్, బాసాని ఫౌండేషన్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, కొందూరు కరుణాకర్ రెడ్డిల నుండి పెద్ద మొత్తాలలో విరాళాలు అందించడం భగవత్ స్వరూపాలైన రామకృష్ణుడి ఆశీస్సులు మహిమగా నమ్ముతున్నామని సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవ సమితి ధర్మకర్తలు పెద్ది రమేష్, మధుసూదన్ రెడ్డి, సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, కేవీరావు, సూర్య, సుమన్, చిదర అంజనీదేవి, స్వరూప, అనిత, పార్వతి, లక్ష్మీదేవి, రాధిక, శిల్ప, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. చూడండి, ఎందుకంటే సేవా సంస్థ అవసరం ఉన్న మనుషులు కొద్ది దగ్గర ఉంటే మాకు తొందరగా కేవీరావు సార్, మీరు అమ్మ సార్ నమస్కారం. ఒక్క నిమిషం. మనకు వినాయకుడు ఉంది కాబట్టి మా వినాయకుడు हे चंद्रचूडाय हे नीलदेवा त्रिलोचनाय हे चंद्रचूडाय परमेश्वर गंगाधर चंद्रशेखर परात्पर परमेश्वर गंगाधर चंद्रशेखर विश्वेश्वर करुणाकर रुद्रेश्वर अभयंकर हर 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 शंकर. హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం, హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం, సరివేని వ్రత పూజలు కలుపుట మదనుని చంపిన పరమ శివ, ముందరోచిన సదాశివ, ముందరోచిన సదాశివ, సుందరే రూప సదాశివ. అభిషేకం అంటే మీరు పంచామృతాలు పోసుకున్నారు, దేవునికి వేడుతుంది కాబట్టి అక్కడ మారేడు దళాలు ఉన్నాయి. వెళ్ళి పెట్టుకునే వాళ్ళు పెట్టుకుందాం. అక్కడ కడిగి పెట్టిన మారేడు దళాలు ఉన్నాయి, శివలింగం మీద పెట్టుకుందాం. మరి ఈరోజు కూడా ఇలాంటి కార్తీక దీపాల వెలుగులన్నీ కూడా మన భక్తుల, మన యొక్క ఆత్మీయుల యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా దేదీప్యమానంగా వెలిగేటువంటి రీతిలో మనం అందరికీ తెలిసి జరగాలని, సర్వే జనాలు పురోగమించుకోవాలనేటువంటి అనేటువంటి దృష్టితోటి మనం ముందుకు పోతున్నాం. ఇలాంటి విషయాలు మనకు కూడా సమాజం నుంచి, ముఖ్యంగా ధర్మకర్తల నుంచి కూడా మనకు మంచి ఆదరణ, ప్రోత్సాహం, ఉత్సాహం కల్పించడం జరుగుతున్నది. మరి ఈరోజు వచ్చినటువంటి బాసాని ఫౌండేషన్ పక్షాన వినయ్ భూషణ్ గారు వచ్చారు. వారు కూడా ఇదివరకే మనకు 10 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకంటే ఇది ఒక పవిత్ర మందిరం. ఈ మందిరం పూర్తయినాక మనం పక్కనే సరస్వతీదేవి మందిరం కూడా, అంటే ఒకవైపు లక్ష్మీ సరస్వతీదేవి, ఒకవైపు విద్యా ప్రాంగణంగా, ఉన్నత విద్య భవిష్యత్ తరాలని మంచిగా తీర్చిదిద్దేటువంటి ప్రాంగణంగా ఇది ఎదురాజుతుంది. ఇంకోటి ముఖ్యంగా ఈ సందర్భంగా లోగా మీకు తెలుసుంటుంది, ఇక్కడ కాకతీయ హై స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీదేవి గారు
వారి యొక్క పుత్రుడు ఇప్పుడు ల్యాబ్స్ వారు అర్జునరావు గారు వారు కూడా దాదాపుగా ఇప్పటికీ మనకు ఒక 35 లక్షల వరకు విరాళం ఇవ్వడం జరిగింది. దాంతో అదొకటే కాదు, కేఎన్ఆర్ అంటే ఒక మంచి కాంట్రాక్టర్, వారు కూడా ఒక 5 లక్షలు ఇవ్వడం జరిగింది. పోతే ధర్మకర్తలుగా ఏ పార్టీ అనకుండా అన్ని పార్టీల వారు, మన ఎమ్మెల్యే గారు, స్థానిక రాజేందర్ రెడ్డి గారు, పోతే గంగా రాఘవరెడ్డి గారు కూడా దాదాపు 2 లక్షల వరకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ లక్ష్మణస్వామి రెడ్డి ప్రాంగణం